నమస్కారం అండి. మొక్కజొన్నలో వచ్చే ప్రతి ఒక్క సమస్య గురించి నేనైతే ఇవాళ మాట్లాడడానికైతే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క రైతులకి మన వీడియోలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి వీడియో చేయడం జరిగింది. మొక్కజొన్నలో ఉండే చక్కెర పురుగు, పసుపు మరియు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా వాటి మీద ప్రతి ఒక్కటి నేను ప్రశ్నలో నన్ను కామెంట్‌లో అడిగారు లైవ్ చేసేటప్పుడు. ప్రతి ఒక్క కామెంట్‌కి నేనైతే రిప్లై ఇవ్వడం జరిగింది. లైవ్‌లో అడిగిన ప్రశ్నలేంటంటే 73 రోజుల తోట అవుతుంది. బలం మందులు వేయలేదు అనేసి అడిగారు. బలం మందులు 73 రోజుల తోటకైతే అవసరం లేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మా అనుభవం ఏంటంటే మేము ఇంతకుముందు ఎప్పుడూ మొక్కజొన్న వేసింది లేదు. ఇదే మొదటిసారి. కానీ మొదటిసారి అయినా అనుభవం అనేది అన్నం ఉడికిందా లేదా అని మనం 4 సార్లు చూడం కదా! అలాగే అన్నం అంతా వత్తి చూడం గదా! జస్ట్ ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలానే ఇది కూడా. దీనికి మనమేంటంటే ఒక నెల లోపే ఒక్కసారి సత్తువ గనక ఇచ్చుకోగలిగితే 20, 20, 0, 13 లేదంటే యూరియా ఇట్లాగా మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని ఒక బలం కింద ఎకరానికి 3 బస్తాల చొప్పున ఇస్తే సరిపోతుంది. కత్తెర పురుగు నివారణకైతే మాత్రం ది బెస్ట్ మందని చెప్పొచ్చండి హంటరు. ఎందుకంటే దాన్నే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే దాన్ని మేము 2 సార్లు స్ప్రే చేసాము. కంట్రోల్ అయ్యింది. ఈ గుళికలు వేయించడం మంచి పద్ధతే. దాన్ని కూడా మేము ఒకసారి వేసాము. గుళికలతో పాటు హంటర్ మందు మనము 40, 50 రోజులు తోటగా ఉన్నప్పుడే వెంటనే ఒక 2, 3 సార్లు గనక మందు స్ప్రే చేసుకోగలిగితే మనకి నీళ్లు తక్కువ, మందు ఎక్కువగా డోస్‌తో కొంచెం మందు మనం జాగ్రత్తగా వేసుకోగలిగితే మొక్కజొన్న కత్తెర పురుగు నివారణ అయితే జరుగుతుందండి. కలుపు విషయానికొస్తే మొక్కజొన్న ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కలుపు పెద్ద సమస్యనే అని అయితే కాదు. ఎందుకంటే మనం విత్తనాలు వేసుకున్న ఏడో రోజు నుంచే మొక్క స్టార్ట్ అవుతుంది. ఏడో రోజు నుంచి ఒక నెల లోపే మనకి తోట అనేది ఎత్తు పెరగడం జరుగుతుంది. 4 అడుగుల నుంచి 5 అడుగులు ఎత్తైతే పెరుగుతుంది. దాని నీడలో కలుపు అనేది రావడం చాలా కష్టమండి. దానికోసం అని చెప్పేసి మనం ప్రత్యేకంగా కలుపు తీయించడం, కలుపు మందులు వాడాల్సినంత అవసరం అయితే లేదు. మొక్కజొన్నకున్న ఇంకొక లక్షణం ఏంటంటే వెంటనే నీళ్ళేం కట్టాల్సిన అవసరం లేదు. మనం స్ట్రాంగ్‌గా ఒక 3 తడులు మాత్రం 40 రోజులకి ఒక తడి, దాని తర్వాత ఒక 60 రోజులకు ఒక తడి, 70-75 రోజులకి ఒక తడి ఇలా ఇచ్చుకోగలిగితే సరిపోతుందండి. ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే అధిక పెట్టుబడులతోటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి ఇబ్బంది ఏది లేకుండా ఉండడానికని నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీలైతే ఇంకొక 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేసి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క మిరప తోటలో వాడే ప్రతి మందుని నేను ఒక ప్లేలిస్ట్ కింద అయితే చేశానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లేలిస్ట్ అనేది వస్తుంది. ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకుంటే మనది 3వ దఫా మందు దగ్గర నుంచి 19వ దఫా మందు వరకు ఎన్ని మందులు స్ప్రే చేశాము, ఎలాంటి మందులు స్ప్రే చేశాము, తక్కువ ఖర్చుతో మిర్చి ఎలా పండిస్తున్నాము అనేది కూడా నేను వీడియోస్‌లో మెన్షన్ చేశాను. మా బోర్ అయితే చెడిపోయిందండి. దానికోసం అని చెప్పేసి ఆ బోర్ పీకించేసి మొక్కజొన్నకి నీళ్లు లేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి పదే రిపేర్ వస్తుందని చెప్పేసి కొత్త బోర్ అయితే తేవడం జరిగింది. ఇవాళైతే కొత్త బోర్ ఫిట్టింగ్ చేస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరికన్నా ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్క రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి వీడియో అయితే ఇంతే. దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.